హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు సత్యాగ్రహి. ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయం ఏంటంటే, మీకు తెలియకుండా ఈ 3 అలవాట్లు మీ బ్రెయిన్ ని డ్యామేజ్ చేస్తున్నాయి. అలా మీ బ్రెయిన్ డ్యామేజ్ అవటం వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని మీరు కోల్పోతున్నారు. అంతేకాకుండా మీ జీవితాన్ని మీరు నరకంగా మార్చుకుంటున్నారు, అది కూడా మీకు తెలియకుండా. ఇక్కడదే హైలైట్. కాబట్టి డైరెక్ట్ గా పాయింట్ కి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే ఒకసారి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా పాయింట్ కి వెళ్ళిపోతే, మీకు తెలియకుండా మీ బ్రెయిన్ ని డ్యామేజ్ చేస్తున్న మొట్టమొదటి అలవాటు పూర్ స్లీప్. మామూలుగా మనం రోజుకి 7 లేదా 8 గంటలు పడుకోవాలి. అది కూడా మామూలు స్లీప్ కాదు, డీప్ స్లీప్ అన్నమాట. అంటే గాఢ నిద్రపోవాలి. అలా ఏం కాకుండా మనం చక్కగా రోజుకు ఒక 4 గంటలు 5 గంటలు పడుకుంటున్నాము. అది కూడా తెల్లారి గంటలు ఒక 3 గంటలు పడుకొని ఒక 7 గంటలు లెగిసి హడావుడిగా మన పనికి మనం పరిగెడుతున్నాము. అలా పరిగెడటం వల్ల మీకు శాలరీ వస్తుంది అనుకుంటున్నారు, కానీ మీకు తెలియకుండా మీ బ్రెయిన్ మీరే డ్యామేజ్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా మీ జీవితాన్ని మీరే పాడు చేసుకుంటున్నారు. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, రోజుకి 7 లేదా 8 గంటల ప్రాపర్ స్లీప్ ని గనక మీరు ప్లాన్ చేసుకోబోతే ఫ్యూచర్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంతేకాకుండా ప్రజెంట్ లో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. సరిగా ఏ విషయం గుర్తుపెట్టుకోలేకపోవటం, చిన్న చిన్న విషయాలకి కోపడటం, ఇలాగా మీ ఆలోచనలు మీ కంట్రోల్లో ఉండవు. అంతేకాకుండా మీ కోపం మీకు అస్సలు కంట్రోల్లో ఉండదు. కాబట్టి ప్రాపర్ స్లీప్ వేయటం వల్ల మీరు ప్రతి ఒక్క విషయాన్ని చాలా క్లీన్ గా ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాకుండా బాడీని మళ్ళీ మీరు రీఛార్జ్ చేసినట్టు ఉంటుంది. సో హెల్తీగా ఉంటారు అనమాట. ఇంకా మీ బ్రెయిన్ ని మీకు తెలియకుండా డ్యామేజ్ చేస్తున్న రెండో అలవాటు పూర్ డైట్. మామూలుగా ప్రతి ఒక్క మనిషి శరీరానికి చక్కటి ఆహారం కావాలి. అంతేకాకుండా ఒక మంచి డైట్ ని మనం ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని క్రమబద్ధంగా ఆ శరీరానికి కావలసిన ఆ పోషకాలు ఏవో వాటికి అందిస్తూ ఉండాలి. కానీ మనం ఏం చేస్తాము, అవేవి కాకుండా మన శరీరానికి ఏవైతే డ్యామేజ్ చేస్తాయో వాటన్నిటిని ఏరికోరి డబ్బులు ఇచ్చి మరి కొనుక్కొని తింటూ ఉంటాము. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, శరీరానికి ఏవైతే ఉపయోగకరంగా ఉంటాయో వాటిని ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని తినాలి. అలా కాకుండా జంక్ ఫుడ్ తినటం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శరీరానికి డ్యామేజ్ అవుతుంది. ఆ తర్వాత మనం ఇంకా ఫుల్ గా తినటం వల్ల మన బ్రెయిన్ కూడా పని చేయకుండా పోతుంది. అంతెందుకండి, కడుపు నిండా ఫుల్ గా తిని మనం ఏదైనా పనికి వెళ్ళామనుకో, ఎలా ఉంటుంది మన పరిస్థితి? అక్కడ మనం పని చేయలేము. అంతేకాకుండా కనీసం మన బ్రెయిన్ ని మనం కంట్రోల్ కూడా చేసుకోలేము. ఎందుకంటే ఒళ్ళంతా మత్తుగా ఉంటుంది. నిజం చెప్పాలంటే అవసరానికి మించి ఎక్కువ తింటే ఏదైనా సరే మన శరీరానికి హానికరమే. అందులోనూ అవసరానికి మించి జంక్ ఫుడ్ తింటే ఇక దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రాపర్ డైట్ ని మెయింటైన్ చేయండి. ఏది మన శరీరానికి అవసరమో, ఏది మన శరీరానికి అనవసరమో తెలుసుకొని మీ శరీరాన్ని మీరు అద్భుతంగా చూసుకోండి. ఇంకా మీకు తెలియకుండా మీ బ్రెయిన్ ని డ్యామేజ్ చేసే మూడో అలవాటు చాలా ఇంపార్టెంట్ అయిన అలవాటు క్రానిక్ స్ట్రెస్, దీర్ఘకాలిక ఒత్తిడి. బేసికల్ గా మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, ఆ పని అవుతుందో లేదో, ఒకవేళ ఆ పని వల్ల మనకు ఏదన్నా అవుతుందని చెప్పేసి అసలు ఆ పని స్టార్ట్ చేయక ముందే మనం ఓవర్ గా థింక్ చేసి మనల్ని మనం ఒత్తిడికి గురి చేసుకుంటాం. ఇది ప్రతి ఒక్క మనిషికి ఉండే భయంకరమైన అలవాటు. దయచేసి నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు మీ జీవితంలో చక్కగా నిద్రపోయి లేచిన తర్వాత మంచి ఆహారం తీసుకొని ఆ తర్వాత యోగా గాని ధ్యానం గాని ఇలాంటి వాటిని మీ శరీరానికి అలవాటు చేస్తే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ దీర్ఘకాలిక ఒత్తిళ్లు లేకపోతే ఓవర్ థింకింగ్లు, అసలు జరగదాన్ని జరిగినట్లు ఊహించుకునే హాల్యూజినేషన్లు, ఇవన్నీ మీకు దూరంగా ఉంటాయి. సో దీని వల్ల మీ బ్రెయిన్ అనేది చాలా కంఫర్ట్ గా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలా కాకుండా మీ బ్రెయిన్ ని మీరే బేజా ఫ్రై చేసుకుంటే ఎలా చెప్పండి? కాబట్టి ఈ 3 అలవాట్లు గనక మీకుంటే వాటిని కొంచెం కంట్రోల్లో పెట్టుకొని వాటికి తగిన విధంగా నడుచుకోండి. చక్కగా నిద్రపోండి. ఇంకా ముఖ్యంగా మంచి ఆహారం తినండి. ఆ తర్వాత యోగా ధ్యానం ఇలాంటివి కొంచెం ప్రాక్టీస్ చేయండి. చాలా అద్భుతమైన జీవితాన్ని గడపండి. అదేంటి సంగతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ముఖ్యంగా కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదనుకోండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.